నమస్కారం ఫ్రెండ్స్, వీడియోలోకి స్వాగతం. నేను ఈ వీడియోలో కొన్ని అద్భుతమైన ఆరోగ్య చిట్కాలు మీ ముందుకు తేవడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చెప్పే ఆరోగ్య చిట్కాల్లో మన గృహంలో నిరంతరం వినియోగించే తేనె, స్పైసెస్, సుగంధ ద్రవ్యాల నుంచి తీయబడిన అంటే రా మెటీరియల్ కానీ స్పైసెస్ తోని తయారు చేయబడినవి తప్ప కెమికల్ బేస్డ్ సంబంధించినది ఒక్కటి కూడా ఫ్రెండ్స్. ఇక మనం టాపిక్లోకి వెళ్తే, ఇప్పుడు ఏలకులు ఉండి మనకు కామన్గా ఏలకులు టీలో వేస్తారు. ఏలకులు మనకు ఇప్పుడు ఏంటంటే, మనం ఇప్పుడున్న తరుణంలో నలుగురు మందికి బయటికి పోయినప్పుడు మనం మా ఒక కాడ గ్రూప్గా మాట్లాడుతున్నప్పుడు మన నోటి నుంచి వచ్చే దురాసన వాళ్ళకు అన్ఈజీగా ఇబ్బందికరంగా ఉంటుంది. మన వలన ఒక వ్యక్తి ఇబ్బంది పడాలంటే మనకు చాలా బాధగా ఉంటుంది. అలా జరగకూడదండి. ఇలాంటి చేస్తే ఇప్పుడు యాలకులు అనేది అసలు అటు టీ మంచి సువాసన భరితంగా ఉంటుంది. ఇది సేవించడం వల్ల నోటి దుర్వాసన నుంచి దూరం అవుతుంది. ఇంకో చిట్కాలకు అయితే, మనం మెంతులు నానబెడతాం ఫ్రెండ్స్. మెంతులు నానబెట్టిన నీళ్ళను టీ టైప్లా చేసుకొని తాగితే మనకు కడుపులో మంట లాంటిది, నొప్పి లాంటివి, కడుపు నొప్పి లాంటివి మనకు పోతాయండి. ఎందుకంటే కడుపు నొప్పి చాలా ప్రమాదకరమైందండి. ఆ కడుపు నొప్పి వచ్చిందనుకో మనకు ఏం చేయాలో దుక్కుతోచదు. అసలు డేంజర్ అండి. కడుపు నొప్పి, తలనొప్పిని చాలా కేర్ తీసుకోండి. తలనొప్పి, కడుపు నొప్పి చాలా డేంజర్. వారిని లైట్ తీసుకుంటే ఇప్పుడు అయిపోయింది, తగ్గిపోయింది అనుకోవద్దండి. ఇది తరచుగా వస్తే దానికి అత్యుత్తమైన డాక్టర్ను సంప్రదించడం మేలు. ఏంటంటే ఈ ఆరోగ్యాలు చిట్కాలు మంచి ఉపశమనం కలిగిస్తాయి. అయినా పోలేదంటే మీరు డైరెక్ట్గా మెడికల్ షాప్లో మెడిసిన్ కాదండి, డాక్టర్ని సంప్రదించి నాకు ఇలా కడుపు నొప్పి తెలుస్తుంది, ఇలా తలనొప్పి తెలుస్తుంది ఏమని ఇట్లా అనుకోవాలి. ఇంకో చిట్కా పోతే, ఇప్పుడు ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉంటాయి కండి, మన ఈటబుల్ వెజిటేబుల్, మనం వండుకున్న వెజిటేబుల్ ఉన్నాయి. దొండకాయ తినొచ్చు, ఈవెన్ కాకరకాయ కూడా చేదు ఉంటే తినవచ్చు, కానీ మనం తినొచ్చు. చేదని అంటారు. సొరకాయ, ఇవన్నీ పచ్చిగానే తినే కూరగాయలు ఫ్రెండ్స్. అలాగే మనకు దోస జాతి, కుకుంబర్ ఫ్యామిలీ మొత్తం మనం డైరెక్ట్ ఎడబుల్ ఫ్రెష్ అంటే వండకుండానే తినేది. కాబట్టి ఇలాంటి ఫ్రెష్ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల మన చర్మము కాంతివంతంగా జీవంగా ఉంటుంది. అందువల్ల మన జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది, మన బ్లడ్ సర్క్యులేషన్. ఎందుకంటే ఇలాంటి వాటర్ పర్సెంటేజ్ ఉండడం వల్ల మనకు కరెక్ట్ పాలన ఉండదు. మళ్ళీ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. పచ్చి ఫ్రెష్ కూరగాయలు తినే వల్ల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అందువల్ల మన చర్మం అన్ని విధాలుగా ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు వాంతులు కారం లాగా కొడతాయి కదా ఫ్రెండ్స్. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ధనియాలు ఉంటాయి కదా, నానబెట్టిన నీళ్ళు, ధనియాలు నానబెడతాం కదా ఫ్రెండ్స్. కొరియండర్ సీడ్స్ అదే ఉంటాయి కదా, ధనియా వాటర్లో నానబెట్టిన ఆ నీళ్లు తరచుగా తాగితే మనకు వాంతులు కొంచెం ఉపకారం ఉంటాయి, కానీ అజీర్తి టైపులా అవి వాటి నుంచి దూరం అవుతుంది. ఇది ఇప్పుడు మేము చెప్పేదండి ప్లాంట్ బేస్డ్ అండి. ధనియాలు మన ఇంట్లో ఉంటాయి, తేనె ఆల్మోస్ట్ ఈ మధ్యన ఉంటుంది, మెంతులు మన నిత్య అసలు కూర ఉన్న మెంతులు. చెప్పండి, యాలకులు, స్పైసెస్ అంటే ప్లాంట్ బేస్డ్ అండి. మనం ప్రజల ఆరోగ్యం బాగుండాలని మనం చేస్తాం ఫ్రెండ్స్. మనకు యూట్యూబ్లో వీడియో చేస్తే వ్యూస్ వస్తాయి, అది కాదు ఫ్రెండ్స్. ఇవన్నీ ప్లాంట్ బేస్డ్. ఇప్పుడు ఇలా ఐటమ్స్ చూడండి,
యాలకులు వేసిన టీ మనం రెగ్యులర్గా సేవించేది పచ్చి కూరగాయలు. మనం మంచి మనకి ఉదరికి కీర దోశలు లాంటివి మనం పచ్చి తింటాం. ఆఖరికి కొంతమంది కాకరకాయ లాంటివి షుగర్ నిమిత్తం తింటారు. ఇది తినడం వల్ల ఫ్రీగా ఉండదు. ఇంకో మెంతులు అండి, మెంతులు మన యాలకులు, మెంతులు, ధనియాలు మన పోపు డబ్బాలనే ఉంటాయండి. ఇది ఇంకా బయట కూడా ఉండవు ఫ్రెండ్స్. కాబట్టి పచ్చి కూరగాయలు మన డైలీ ఎడబుల్ థింగ్స్ అంటే నేను ప్లాంట్ బేస్డ్, ఇందులో కెమికల్ లేదు. వీటిని ప్రతి ఒక్కటి చేతితో పడుకోవచ్చు. అందరూ అంటే అలాంటి టిప్సే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మళ్ళా కలుద్దాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి ఈ సామాన్యాన్ని పైకి తీయండి, అభివృద్ధిలోకి తీయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చిట్కాలు జరుగుదాం. చూడండి, మీకు అన్ని ప్లాంట్ బేస్డ్ ఇచ్చిన వీటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ముట్టుకో ఉన్నా ఇంకా అంటే కొంతమంది ఐటమ్ ముట్టుకునే కాబట్టి మితంగా ఈ ఉన్న సంథింగ్ ఐటమ్స్ మితంగా తీసుకొని అది మళ్ళీ అధికంగా తీసుకున్నా అవి వారి యొక్క చూపిస్తాయి. ఉన్న చిటికెడు లాంటి ఆ రేంజ్లో తీసుకోవాలి. ధనియాలు అంటే నీళ్ళు నానవసం కాబట్టి యాలకులు కూడా ఒకటి వేస్తాం. అదే తినమా ఇంత ఇస్తే దాని మీద ప్రోడక్ట్ మీద విరక్తి వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.